స్కాలర్షిప్లు, అత్యాధునిక వసతి సౌకర్యాలతో భోజనాలు, బంపర్ ఆఫర్లతో 50 కోర్సుల్లో సీట్లు గ్యారంటీ ప్రకటించింది మన కాంచీ యూనివర్సిటీ. ప్రముఖ కంపెనీల్లో ప్లేస్మెంట్ అవకాశాలు. ఇంకెందుకు ఆలస్యం? వెబ్సైట్ ని సందర్శించండి. వివరాల కోసం నంబర్లకు కాల్ చేయండి. బ్రాహ్మణులు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా ఎదగడానికి ఎన్నో అవకాశాలున్నా వాటిని చేరుకోలేక ఏళ్లుగా సంఘ సేవలోని కష్టపడుతున్న బ్రాహ్మణ నాయకులు, నాయకిమణులకు శుభవార్త. ఏళ్లుగా తమకు గుర్తింపు లేదని ఎదురు చూస్తూ నీరసపడుతూనే సంఘ సేవలో మాత్రం ఉత్సాహంగా ఉంటున్న బ్రాహ్మణ సంఘాల నేతల, యువకులు, మహిళలకు సువర్ణ అవకాశం దరిదాపులోనే ఉన్నట్లు సమాచారం. ప్రధానంగా రాజకీయంగా ఎదగడానికి కావలసిన తొలిపెట్టు నామినేటెడ్ పోస్టు, లేదంటే ప్రజాబలం. ఈ రెండింటిలో చూసుకుంటే ప్రజాబలం కావాలంటే సంపాదించుకోవచ్చు, కానీ ప్రత్యక్ష ఎన్నికల్లో తలపడాలంటే మాత్రం కావాల్సింది ఆర్థిక బలమే. ఇక రెండో మార్గం నామినేటెడ్ పోస్టులు. ప్రజాబలం, సంఘాల ద్వారా సేవ చేస్తున్న వారిని గుర్తించి ప్రజల్లోకి తీసుకెళ్లడానికి నామినేటెడ్ పోస్టుల ద్వారా ఆయా వర్గాల వారికి సముచిత స్థానం కల్పించడం ప్రభుత్వ విధి. ఇందులో భాగంగా బ్రాహ్మణులు తమకు ఇక అవకాశం తక్కువేనని అనుకుంటున్న తరుణంలో నామినేటెడ్ పదవులు దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రభుత్వంలోని పెద్దలు ఈ విషయంపై సీరియస్ గా ఆలోచిస్తూ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. దీంతో వందల్లో నామినేటెడ్ పోస్టులు త్వరలోనే బ్రాహ్మణులను వరించనున్నాయి. ఏపీలో ఇప్పటికే వందల సంఖ్యలో నామినేటెడ్ పదవులు పొందిన బ్రాహ్మణులున్న సంగతి తెలిసిందే. ఇక తెలంగాణలో కూడా ఇలాంటి పదవులను అందివ్వాలని, బ్రాహ్మణులకు సముచిత గౌరవం ఇవ్వాలని సంఘాలు కోరుతున్నాయి. గడిచిన ఏడాదిగా అవకాశం ఉన్న ప్రతిసారి అమాత్యులను కలిసి విన్నవిస్తున్న బ్రాహ్మణ ఏకైక AB6 న్యూస్ ఛానల్ ఈ మధ్యనే మరో ముందడుగు వేసింది. 6 నెలల క్రితం దేవాదాయ శాఖ మంత్రి శ్రీమతి కొండా సురేఖను బ్రాహ్మణ్స్ అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ అధ్యక్షులు, ప్రభుత్వంలో ఉన్నతాధికారి అయిన BRV సుశీల్ కుమార్ తో కలిసి వినతి చేయడం జరిగింది. తెలుగు రాష్ట్రాల బ్రాహ్మణ సంస్థ ప్రభుత్వ చైర్మన్లతో ముఖాముఖి కార్యక్రమంలో భాగంగా తెలంగాణ బ్రాహ్మణ పరిషత్ చైర్మన్ బసవరాజు శ్రీనివాస్ కు ఛానల్ తరపున వినతి పత్రం అందించడం జరిగిన సంగతి తెలిసిందే. అప్పటికే బాస్ సంస్థ ఏర్పాటుతో బ్రాహ్మణులు రాజకీయంగా ఎదగాలని బలంగా కోరుకుంటున్న బసవరాజు శ్రీనివాస్ పరిషత్ చైర్మన్ కావడంతో ఇక నామినేటెడ్ పదవుల పని మరింత సులువైంది. నేరుగా అమాత్యులను కలిసి బ్రాహ్మణుల సమస్యలు విన్నవించే అవకాశం ఉండడంతో ఆ దిశగా మంత్రులతో టచ్లో ఉంటూ గ్రౌండ్ వర్క్ మొదలెట్టారు. ప్రధానమైన వాటిలో తెలంగాణలో ఆలయ కమిటీలు బ్రాహ్మణులకు నామినేటెడ్ పోస్టులు ఇవ్వాలని పని మొదలుపెట్టారు. AB6 ఛానల్ ఆధ్వర్యంలో ఇచ్చిన వినతి పత్రాన్ని బసవరాజు శ్రీనివాస్ ప్రభుత్వానికి తన అధికారిక లేఖను కూడా జత చేస్తూ పంపారు. ఆ తర్వాత వారం రోజుల్లోనే ప్రభుత్వం స్పందిస్తూ బ్రాహ్మణులకు కావలసిన కోర్కెల చిట్టాకు సంబంధించిన ఆయా విభాగాధిపతులు, మంత్రులకు ఆ లేఖలను పంపి వాటిపై దృష్టి పెట్టాలని సూచించింది. ఈ పరిణామం బ్రాహ్మణుల కోరికలు తీరేందుకు ఫైళ్ల కదలిక మొదలైనట్లు సంకేతాలు కనిపిస్తున్నాయి.
అదే సమయంలో రాష్ట్రంలోని ప్రతి దేవాలయంలో నామినేటెడ్ పోస్టులు బ్రాహ్మణులకు తప్పనిసరి చేసే విధంగా దేవాదాయ శాఖ మంత్రి శ్రీమతి కొండా సురేఖకు బ్రాహ్మణ పరిషత్ చైర్మన్ బసవరాజు శ్రీనివాస్ నిత్యం టచ్లో ఉంటూ ఈ విషయాన్ని ప్రస్తావిస్తూనే ఉన్నారు. బ్రాహ్మణులపై అభిమానం, గౌరవం చూపించే మంత్రి సురేఖ కూడా సానుకూలంగా స్పందిస్తూ నామినేటెడ్ చేయడానికి తన వైపు నుంచి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. ఇప్పటికే తెలంగాణలోని దేవాలయాల్లో పాలక మండళ్లు వేయగా ఓ 6-7 చోట్ల బ్రాహ్మణులను నియమించారు. ఇక రాష్ట్రంలో మిగిలిన నోటిఫై చేసిన దేవాలయాలు దాదాపు 260కి పైగా ఉండగా వాటికి నామినేటెడ్ పోస్టుల్లో బ్రాహ్మణులను తప్పనిసరి చేస్తూ తీసుకోబోయే నిర్ణయం రాబోతున్నట్టు తెలుస్తోంది. ఇదే జరిగితే తెలంగాణ రాష్ట్రంలోనూ బ్రాహ్మణులకు అతిపెద్ద శుభవార్తే. రాబోయే నవయువ తరానికి కూడా మార్గం సుగమమే. దేశ రాజకీయాలను ఏలిన మన నాయకులు, సంస్కరణలు చేపట్టిన మహానుభావులు, ఆర్థిక పరిస్థితులను అంచనా వేసిన అపర చాణక్యులు, ఆ స్ఫూర్తి, ఆ ప్రేరణ ఈ తరానికి ఆదర్శం. సమస్యలపై పోరాటం చేస్తూ దూసుకుపోతున్న ప్రతినిధులు, అన్ని వర్గాల వారితో మమేకమవుతున్న మన వాళ్ళు, ప్రజా ప్రతినిధులుగా ఎదుగుతూ రోల్ మోడల్గా నిలుస్తున్న యువనేతలు, మన లీడర్ మీ AB6 న్యూస్లో ప్రత్యేకం.